ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైనా దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పనుల భారము దేవుని మీద ఉంచాలి. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మనం ప్రారంభించేటప్పుడు చిన్న ప్రార్థన చేసి ఆ పనిని మనం ప్రారంభించినట్లయితే ఆ పని భారము మనకి తెలియకుండా దేవుడు చేస్తాడు. ఆ పనిలో గొప్ప జయాన్ని కూడా దేవుడు మనకి కలగజేస్తాడు. అలాగనే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో మన ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేస్తాడండి. మనం ఏ ఆలోచన కలిగి ఉన్నామో ఆ పని నిమిత్తమే మనం ఏ ఆలోచన కలిగి ఉన్నామో దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. ఇస్సాకు ఆ దేశమందు విత్తనమేగా దేవుడు క్రమక్రమముగా ఇస్సాకుని అభివృద్ధి పరిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే మనం పనిలో, మన చేసే పనిలో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన చేతి పనులలో మనం ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నామో, ఏ ఆలోచనలు అయితే మనం కలిగి ఉన్నామో, ఏ ఆలోచనతో మనం పనిని తలపెట్టామో అది దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద మన భారాన్ని వేసినట్లయితే ఖచ్చితంగా కూడా దేవుడు మన పనులన్నిటినీ కూడా దీవించి ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.